హాయ్ గాయ్స్, మీ గార్డెన్లో ఆరోగ్యకరమైన తొందరగా పెరిగే ఫ్రూట్ ట్రీ కావాలనుకుంటున్నారా? అయితే మల్బరీ ప్లాంట్ మస్ట్ హ్యావ్ అండి. ఈరోజు నేను మల్బరీ ప్లాంట్ని నాటుతున్నాను. దాని బెనిఫిట్స్ కూడా ఒకసారి చూద్దాం. మల్బరీ ఫ్రూట్స్లో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఇది డైజెషన్కి చాలా హెల్ప్ అవుతుంది. మల్బరీ ఫ్రూట్స్లో ఐరన్, కాల్షియం, వైటమిన్ సి ఉంటాయి కాబట్టి ఇవి ఆరోగ్యానికి చాలా మంచిది. ఇమ్యూనిటీని పెంచుతుంది. అంటే జలుబు, దగ్గు, అలసట లాంటివి మీ దగ్గరికి రావు. మల్బెరీ ఫ్రూట్స్ వల్ల స్కిన్ గ్లో బాగుంటుంది, హార్మోనల్ బ్యాలెన్స్ ఉంటుంది, శ్వాసకోశ వ్యాధులకు కూడా చాలా మంచిది. మల్బరీ ట్రీ ఆకులను కూడా మనం టీ చేసుకుని తాగొచ్చు. షుగర్ కంట్రోల్ కి ఇది మంచిది. బీపీ కూడా కంట్రోల్లో ఉంటుంది. నేను ఇలా సాయిల్లో కాంపోస్ట్ మిక్స్ చేసి పెద్ద పాట్లో నాటుతున్నాను. ఇది డాలస్, కాలిఫోర్నియా, ఫ్లోరిడా లాంటి హాట్ ప్లేస్లలో బాగా పెరుగుతుంది. మల్బరీ మొక్కను సంవత్సరానికి ఒకసారి ప్రూనింగ్ చేయాలి. స్ప్రింగ్ సీజన్లో మంచి కాంపోస్ట్ గానీ, ఆర్గానిక్ ఫర్టిలైజర్ గానీ ఇవ్వాలి. ఫ్లవరింగ్ స్టార్ట్ అయిన 2-3 నెలల్లో హార్వెస్ట్ వచ్చేస్తుంది. స్ప్రింగ్ నుంచి సమ్మర్ వరకు ఫ్రూట్స్ ని హార్వెస్ట్ చేసుకోవచ్చు. నేను ఇలా ప్లాంట్ కు వచ్చిన రూట్స్ ని ఒకసారి కదిపి ప్లాంటింగ్ అయితే చేసేస్తున్నానండి. చాలా మంది వెజిటేబుల్స్ పెంచుతుంటారు కానీ ఫ్రూట్ ట్రీస్ మీద ఫోకస్ చేయరు. కానీ ఫ్రూట్ ట్రీస్ ఒక్కసారి నాటితే ఎవ్రీ ఇయర్ వాటి ఫ్రూట్స్ ని ఎంజాయ్ చేయొచ్చు. అందుకే మీరు తప్పకుండా మీ గార్డెన్లో ఫ్రూట్ ట్రీస్ పెంచడం స్టార్ట్ చేయండి. గార్డెన్లో నాటుకునే పండ్లు మనం వాడినట్టయితే అవి ఫ్రెష్గా ఉంటాయి, యాంటీ ఆక్సిడెంట్స్ తోటి ఫిల్ అయి ఉంటాయి. పెస్టిసైడ్స్ని కూడా మనం అవాయిడ్ చేయవచ్చు. సో వై వెయిట్, ప్లాంట్ ఏ ఫ్రూట్ ట్రీ టుడే. మీకు కూడా నాలాగే గార్డెనింగ్ అంటే చాలా ఇంట్రెస్ట్ అయితే తప్పకుండా నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి గార్డెనింగ్ వీడియోస్ చూడండి. బాయ్ బాయ్.